ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని బైబిల్ చెప్పిన తర్వాత అలాంటి వ్యర్థులకు దేవుడు సత్యం బోధిస్తాడనేది మాత్రం అబద్ధం కదా. ప్రేమ లేకుండా ఎన్ని వరములున్నా, ఎంత అభిషేకం ఉన్నా, ఎలాంటి సామర్థ్యత ఉన్నా ఏమని అంటాడో తెలుసా? మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై ఉంటాడంట. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటి గమనించండి, సిద్ధాంతాలు ఏవైనా, నమ్మకాలు ఏవైనా, చర్చెస్ ఏవైనా, ఏ విశ్వాసులు ఎక్కడి వారైనా క్రీస్తునందు ముందు ఒక కుటుంబం అనే ప్రేమలోనికి రండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనేకుల కొరకు వాడుకుంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిగ్గా నడిపిస్తాడు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో అందరూ ఒకేలాంటి విశ్వాసం కలిగి లేం. అందరి నమ్మకాలు, ఎవరి సిద్ధాంతాలు వారికి. కానీ మనం మర్చిపోతున్నాం, ఈ సిద్ధాంతాలన్నీ ఇదిగో ఈ ఒక్క గ్రంథంలో నుంచే తీసుకున్నాం మనం. అదే నిజమైతే ఈ ఒక్క గ్రంథంలో అన్ని రకాల సిద్ధాంతాలు లేవు. మనమే వాటిని అన్ని రకాలుగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు తిరిగి వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనిషి తన శక్తికి మించిన ప్రయత్నం అది. అందుకు పరిశుద్ధాత్ముడు మాత్రమే సహాయపడగలడు. ఆయనే సత్యం నుండి సర్వసత్యంలోనికి మనల్ని నడిపించగలడు. ఈ కారణం చేత పరిశుద్ధాత్ముడు మనకు సత్యం బోధించాలంటే మనం ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషం, దూషణ కాదు, ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రేమ అనగానే మనం చాలా రకాలుగా అనుకుంటాం. నేనేమంటున్నానంటే కనీసం రెస్పెక్ట్ చేయడం నేర్చుకుందాం కదా. మనలో చాలామందికి రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా. ఏంట్రా అంటే వారు విగ్రహానికి మొక్కుతున్నారు అని. కానీ మీరు చూడండి, చాలామంది రోమన్ క్యాథలిక్లో కూడా ప్రార్థనా పరులు ఉన్నారు, అభిషక్తులు ఉన్నారు, కన్నీళ్లతో మొరపెట్టేవారు ఉన్నారు, గొప్పగా భక్తి చేసేవారు కూడా ఉన్నారు. అంతవరకైనా సరే దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అవునండి, వీరు ప్రార్థనా పరులే, కన్నీరు కారుస్తారు, వీరు నమ్మకస్తులే, భక్తిని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, దేవుడు చూస్తున్నాడనే భయం వీరికి ఉందండి, అంతవరకైనా రెస్పెక్ట్ చేద్దాం. అలా ఒకరినొకరు ప్రేమించుకుని రెస్పెక్ట్ చేసిన రోజున మన దగ్గరున్న సత్యం వారు నేర్చుకుంటారు. సత్యము ప్రేమతోనే చెప్పమని బైబిల్ చెప్పింది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, భక్తి చెయ్యడము అంటే మనకు నచ్చింది చేసి భక్తి అందామా, దేవునికి నచ్చింది చేస్తే భక్తి అవుతుందా? అదే నిజమైతే ప్రేమతో సత్యం చెప్పడమే భక్తి, ప్రేమ కోసం సత్యం చెప్పడమే భక్తి, ప్రేమలో నిలిచుండడానికి ప్రయాసపడ్డమే భక్తి. ప్రేమ లేకుండా సత్యం ఉందంటే అది అబద్ధం. మీకు తెలుసా, సాతానుకు కూడా చాలా సత్యములు తెలుసు. దానియేలు కంటే వాడు జ్ఞానము గలవాడంట. వాడికి చాలా రహస్యాలు తెలుసు. అందుకే దేవుడు అంటాడు, నీకు మరుగైనది ఏదియూ లేదు. అయితే ఇప్పుడు వాడు భక్తుడా? మరి కాదు. ఇప్పుడే నేను మీకు ఒక విషయంపై అవగాహన కలిగిస్తాను. మీలో చాలా మంది గంటల తరబడి మొరపెట్టి ప్రార్థించే ప్రార్థనా పరులు ఉండుంటారు, అభిషక్తులు ఉండుంటారు, వరములు పొందిన వారు ఉండుంటారు, దేవుని చేత నడిపించబడుతున్న వారు ఉండుంటారు. కానీ మీరు ఎదుటి వ్యక్తి పట్ల గర్వంగా ప్రవర్తిస్తున్న వారైతే మీ భక్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎదుటి వ్యక్తులతో ప్రేమగా నడుచుకోకుండా అధిక నీతిమంతుల వలె నడుచుకున్నారు అంటే ఆ మీ పద్ధతే మిమ్మల్ని ఒకరోజు దేవుని చిత్తానికి దూరం చేస్తుంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. భక్తిలో ఎదుగుతున్నారు అనడానికి సూచన ఏమిటో తెలుసా? ఆ వ్యక్తిలో అణుకువ పెరుగుతూ ఉంటుంది. ఎంత భక్తి పెరుగుతుందో అంత అణుకువ, అంత అవగాహన, జ్ఞానం పెరుగుతుంది. భక్తిలో ఒక వ్యక్తి ఎదిగినా కొలది ఎదుటి వ్యక్తితో సమాధాన పడడానికి ప్రయత్నిస్తాడు, వివాదాల్లో బ్రతకాలనుకోడు. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఫలం సమాధానం. భక్తి యొక్క ఫలం సమాధానం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మరి భక్తిలో ఎదిగామన్నది నిజమైతే వివాదం మన ద్వారా చల్లారాలే కానీ రేపబడకూడదు. మరి మనలో చాలామంది చిన్న చిన్న వాటికి గొడవలు పడే వాళ్ళు ఉంటారు కదా. ఆవిడ నన్ను ఇంత మాట నిందా అని గొడవపడి కొన్నాళ్ళ వరకు ఒకటే సంఘంలో ఉండి మాట్లాడని వారు అనేకులు, చిన్న వాటిని పెద్దగా చేసి దూషించుకునేవారు అనేకులు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30-31 వచనాలను మీరు గమనించినప్పుడు మీకు చాలా విషయాలు స్పష్టమవుతాయి. అక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని మాట్లాడుతూ ఆ లేఖనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు
ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31వ వచనం కూడా చూడమ్మా. సమస్తమైన ద్వేషము, ఆయన ఎందుకు దుఃఖపడుతున్నాడో చూడండి, అక్కడ ఉంది సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎందుకంటే ఆయన దుఃఖపడుతున్నాడు. అల్లరి, కోపము, క్రోధము, దూషణ స్వభావములతో ఆయన దుఃఖపడుతున్నాడు. కాబట్టి మనం భక్తులమైతే నోటిని కూడా అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. మనం భక్తిలో ఎదుగుతున్న కొలది మన నోటిని అదుపులో ఉంచుకుంటాం. మీకు ఇంకో విషయం చెప్పనా, మనం నిజంగా ప్రార్థన పరులమైతే, నిజంగా భక్తులమైతే ఎవరైనా మనల్ని ఒక మాట అంటే దాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటాం. సరే, ఓకే. ఎందుకో తెలుసా, బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఎవరైనా అబద్ధంగా నిన్ను నిందిస్తే, నీ మీద చెడ్డ మాటలు పలికితే నువ్వు దాన్ని సహిస్తే నువ్వు ధన్యుడవు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీదకి ఒక నింద రావడం నీ స్థాయిని పెంచడానికి దేవుడిస్తున్న అవకాశం. అది మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, మీ మీదికి ఏదైనా ఒక నింద, సమస్య, శ్రమ లేదా మీకు ఏదైనా ఒక అవమానం రావడం మీ స్థాయిని, అంతస్తును దేవుడు పెంచడానికి ఇస్తున్న అవకాశం. అది ఎప్పుడు తెలుసా? దాన్ని నువ్వు సహించినప్పుడు మాత్రమే నీ స్థాయి పెరుగుతుంది. ఆయన మీద ఆధారపడి నన్ను నేను నిరూపించుకోను, నన్ను నా దేవుడే నిరూపించాలి అని ఎదురు చూసినప్పుడు నీ అంతస్తు పెరుగుతుంది. దానియేలు అంతస్తు పెరగడానికి కారణం అదే. యోసేపు అంతస్తు పెరగడానికి కారణం అదే. దావీదు అంతస్తు పెరగడానికి కారణం అదే. బైబిల్లో భక్తులు ఎవరైనా హెచ్చించబడ్డారు అంటే వారు నిందలలో, అవమానాలలో, సమస్యలలో కూడా ఆయన మీద ఆధారపడి ఎదురు చూశారు. వారు తమ నోటిని వాడుకొని తమను తాము నిరూపించుకోవాలనుకోలేదు కదా. సిస్టర్, పలాని సిస్టర్ మిమ్మల్ని ఇలాగ ఒక మాట అనిందండి అంటే ఈవిడికి నిద్ర పట్టదు. ఇంకా నన్ను అంత మాట అంటుందా? బ్రదర్, పలాని బ్రదర్ మీ గురించి ఇలా చెప్పాడండి అంటే ఇంకా అంతే సంగతులు. అప్పటి వరకు ప్రార్థన ఎటుపోతుందో, అప్పటి వరకు ఉన్న అభిషేకం ఎటుపోతుందో, అప్పటి వరకు ఉన్నటువంటి భక్తి ఎటుపోతుందో, వెంటనే నోరు తెరిచి వారిని 4 మాటలు అనేంత వరకు ఈ ఈగో సాటిస్ఫై అవ్వదు కదా. మనం నిజంగా భక్తులమే అయితే పరిస్థితులను, సమస్యలను ఓర్చుకునేంత బలం కూడా భక్తిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అనుభవ జ్ఞానం. దురాత్మల్లో 3 రకాలు ఉంటాయి. మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలు ఉంటాయి. వీటిని నువ్వు ప్రార్థించి బంధించగలుగుతావు. యేసునామానికి అంత శక్తి ఉంది కాబట్టి చేస్తాం. సమాజాన్ని పట్టి పీడించే దురాత్మ ఉంది, సంఘాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ ఉంది, ఐక్యతను లేకుండా చేయడానికి. ఎవరో మహాభక్తుడు అన్నాడంట, ఒకడు ఎలా ఆలోచిస్తాడు అలాగే బతుకుతాడని. మన ఆలోచన విధానం ఎలాంటిదో మనం అలాగే బ్రతుకుతాం. మన ప్రార్థన విధానం ఏమిటో మనం పొందేది కూడా అలాగే ఉంటుంది. అసాధ్యమైన పరిస్థితుల్లో లేఖనాన్ని నమ్మాలి. అప్పుడు లేఖనంలో ఉన్న జీవం, లేఖనం కోసం పనిచేసే దేవదూతలు, లేఖనం వలన కలుగు ఆశీర్వాదం, లేఖనం వలన కలుగు దేవుడు తలుపులు తెరిచి చేసే అద్భుతం లేఖనమే చేసి చూపిస్తుంది. ఈరోజు ఇది తెలియకే చాలామంది తమకున్న వరం మీద మాత్రమే ఆధారపడుతున్నారు, తమకున్న సామర్థ్యత మీదే ఆధారపడుతున్నారు. తుదకది మరలా సాతానుకు సహాయం అయిపోతుంది. మీకు తెలుసా, మనకెంత సామర్థ్యత ఉన్నా, ఎంత అభిషేకం ఉన్నా, ఎన్ని వరములున్నా, పడిపోయిన కొలది దేవుని చిత్తానుసారమైన పనిని నువ్వే పాడు చేస్తావు. ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు పడుతున్నారో కూడా నేను వివేచించి మాట్లాడేసేవాడిని. నేను అనుకునేవాడిని ఇంతకంటే గొప్ప శక్తి ఏముంటుంది అనుకునేవాడిని. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుభవం కలిగిస్తూ వచ్చాడు. సరే, అభిషేకం పొందావు, అనేకుల్ని బలపరిచావు, వాళ్ళు సంతోషంగా ఉండేటట్లు చేస్తున్నావు, వారు విడుదల పొందేటట్లు చేస్తున్నావు. తర్వాత ఏంటి నాన్న? అయితే వాళ్ళని ఆత్మీయతలో బలపరచాలి. ఎలా బలపరుస్తావు? మళ్ళీ వాళ్ళని ప్రార్థన పరులను చేస్తావు, అభిషేక్తులను చేస్తావు. తర్వాత ఏమిటి? వారు ఆత్మలో వర్ధిల్లాలంటే బైబిల్ సెలవిస్తుంది సంపూర్ణ సిద్ధి పొందాలి. సంపూర్ణ సిద్ధి పొందాలంటే దైవ చిత్తానుసారమైన మర్మం ఏమిటో తెలిస్తేనే ఏ విశ్వాసైనా సంపూర్ణుడు అవుతాడు, ఎఫెసీ 1:8 ప్రకారం. మరి దైవ చిత్తానుసారమైన మర్మం తెలియాలంటే అభిషేకంతో, వరములతో పని కాదు. ఇప్పుడు బాగుపడినవాడు, మేలు పొందినవాడు మొరపెడుతూ ఉండాలి, నిగూఢమైన సంగతులు నాకు బోధించయ్యా, నేను బాగుపడ్డానయ్యా, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానయ్యా, నా కుటుంబం కూడా బాగానే ఉందయ్యా, మొన్నటి వరకు సమయం అంతా పాడు చేశాను, ఇప్పుడు నీ గురించి నాకు బోధించు ప్రభువా, నీ జ్ఞానం నాకు బోధించు ప్రభువా అని ఏడవాలి. దానికి పూర్తి విరుద్ధంగా
మనం దేవుని గూర్చిన జ్ఞానం గురించి ఏడవడమే మానేశాం. మన గురించి ఏడుస్తాం, మన పిల్లల గురించి ఏడుస్తాం, వాళ్ళ పిల్లల గురించి ఏడుస్తాం, పిల్లల పిల్లల గురించి ఏడుస్తాం, చచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాం. నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు బోధిస్తాను అని చెప్పిన మాటకు న్యాయం ఎప్పుడు చేశాం మనం? మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, నాకు చెప్పండి. మీరు ఆరాధన చేసేటప్పుడు చేతులెత్తి కన్నీళ్లు గారుస్తుంటారు చాలామంది. ఆ కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఏడుస్తూ ఆరాధన చేస్తున్న వ్యక్తులను అడగండి ఒకసారి. మీరు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా అని అడగండి. లేదంటే వాళ్ళ పక్కన వెళ్ళి ఒకసారి నిలబడి వినండి వాళ్ళు ఏమని ఆరాధిస్తున్నారో. ఏం ఆరాధిస్తారో తెలుసా? ఆరాధనలో మనం అందరం చేతులెత్తి, ప్రభువా నా కొడుకు ఉద్యోగం కావాలి ప్రభువా, నా భర్త మారాలి ప్రభువా, నా కోడలికి గర్భఫలం ఇవ్వు ప్రభువా, నేను అప్పులతో ఉన్నాను ప్రభువా. ఆరాధనలో మన బాధల్ని తలుచుకుని ఏడిచే వాళ్ళే ఎక్కువ. అసలు అది ఆరాధనే కాదు. అసలు అది ఆరాధన. ఆరాధనలో నీ విజ్ఞాపన ఉండకూడదు. ఆరాధనలో నేను గురించినటువంటి ఏడుపు కాదు కావలసింది. ఆరాధన అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని గణపరచడం, దేవుని హెచ్చించడం, దేవుని కృపను గూర్చి పాడాలి, దేవుని సత్యమును గూర్చి పాడాలి, దేవుని నీతిని గూర్చి పాడాలి, దేవుని న్యాయమును గూర్చి పాడాలి. దేవుడు నీకేం అర్థమయ్యాడో ప్రకటిస్తూ చేసేది ఆరాధన. మరి నీ గురించి నీ వాళ్ళ గురించి ఎప్పుడు ఏడవాలి? విజ్ఞాపన అనేది ఒకటి ఉంటుంది సంఘంలో. విజ్ఞాపన అనేది ఒకటి ఉండాలి. ప్రతి వారం ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు సంఘమంతా లేచి నిలవబడి ఒకరు మీ పక్క వారి కోసం విజ్ఞాపన తెలుసుకొని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. అప్పుడు ఏడవాలి. అప్పుడు మన బాధల కోసం, మన అప్పుల కోసం, మన కష్టాల కోసం ఏడవాలి. కానీ ఆరాధన చేసేటప్పుడు కూడా మన కోసం ఏడుస్తాను చూశారు. అది ఆత్మతో సత్యంతో ఆరాధన ఎలా అవుతుంది? సత్యముతో ఆరాధన చేయాలంటే దేవుని గురించి నువ్వు ఏం నేర్చుకున్నావో దాన్ని ప్రకటిస్తూ చేయాలి ఆరాధన. కానీ మనం ఆరాధనలో కూడా మన కోసమే ఏడుస్తుంటాం. ఇప్పుడు అడిగితే చెప్పారు, మాకు దేవుడే కావాలి, మేము అడిగిన ఆశీర్వాదాలు దీవెనలు కాదు, మాకు దేవుడే ముఖ్యం అన్నారు. కానీ ఆరాధనలో మీకోసం ఏడుస్తారు, గృహకూటంలో మీకోసం ఏడుస్తారు, మందిరానికి వచ్చిన మీకోసం ఏడుస్తారు, సభలకు వెళ్ళినా మీకోసం ఏడుస్తారు, ఎక్కడికి వెళ్ళినా కామన్గా మీకోసమే ఏడుస్తున్నారు. మీరెప్పుడు బలవంతులు అవుతారు? ఇంకొక మాట అర్థమయ్యేటట్టు చెప్పనా? మీకు జ్వరం వస్తే ప్రార్థన కోసం ఎవరికి ఫోన్ చేస్తారు? పాస్టర్ గారు. మీకు తలనొప్పి వస్తే పాస్టర్ గారు. మీకు నడుము నొప్పి వస్తే పాస్టర్ గారు. దగ్గొచ్చినా, జలుబు వచ్చినా, తుమ్ము వచ్చినా పాస్టర్ గారు. పిలువండి, జలుబుకు కూడా పిలువండి. అయ్యగారు జలుబు, ఖర్చులు ఎత్తుకొని వచ్చేస్తాడు. అప్పుడు చీదే పని కూడా పెడతాడు ఆయన. ఎటు పోతుండండి క్రైస్తవ సమాజం? జలుబుకి అయ్యగారు, జ్వరానికి అయ్యగారు, కాలు నొప్పికి అయ్యగారు, కడుపు నొప్పికి అయ్యగారు, తలనొప్పికి అయ్యగారు, ప్రతిదానికి అయ్యగారు 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 అయ్యగారు. మా మీదే ఆధారపడుతుంటారు విశ్వాసులు. అది పరిశుద్ధాత్మునికి నచ్చట్లా, మాకు కూడా నచ్చట్లా. రక్షించబడ్డ కొత్తలో మీకేం తెలియదు కాబట్టి మిమ్మల్ని చేయబట్టి నడిపిస్తాడు సేవకుడు. ప్రతి చిన్నదానికి తల్లిలాగుండి నడిపిస్తాడు, తండ్రిలాగుండి నడిపిస్తాడు. కానీ రక్షించబడ్డ 5-6 సంవత్సరాలకు నువ్వు నిలబడతావు. అప్పుడు ప్రతి చిన్నదానికి అయ్యగారు అనకూడదు. మీరే చెప్పండి, అయ్యగారులు ఎంతకాలం ఉంటాం భూమి మీద? ఏదో ఒకరోజు మా ఆయుష్ అయిపోగానే ఏమైపోతుంది? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. మరి అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేంటి పరిస్థితి? అమ్మా మీరు చాలా తెలివైన వాళ్ళు, మీ దగ్గర ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. అయ్యగారు పోయాడా, ఇప్పుడు అమ్మగారు. అయ్యగారు పోతే అమ్మగారు. వద్దు, మీరు ప్రతి చిన్నదానికి అయ్యగారుల మీద అమ్మగారుల మీద ఆధారపడే వాళ్ళు అవ్వాలని అయ్యగారులు అమ్మగారులు కోరుకోవట్లా, దేవుడు కూడా కోరుకోవట్లా. మీరు ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడేంత బలవంతులు కావాలి. ప్రతిదానికి ఆయన మీదే ఆధారపడే స్నేహితులు అవ్వాలి ఆయనకి. మా కష్టం, మా కృషి అప్పుడే ఫలిస్తుంది. ఆమేన్. మీకోసం మీరే ప్రార్థించి, మీకోసం మీరే మొరపెట్టి గెలవాలి. మీకోసం మీరు చేస్తున్న ప్రార్థనతో మీ విశ్వాసాన్ని వాడి మీరే పోరాడి గెలుస్తుంటే సాతాను భయపడిపోవాలి, సిగ్గుపడాలి వాడు. ఆమేన్. మీరు చెప్పండి, పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు సంతోషపడతారా? పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీదే ఆధారపడితే సంతోషపడతారా? మరి మేము మిమ్మల్ని విశ్వాసంలో పెంచుతున్నప్పుడు, వాక్యంలో పెంచుతున్నప్పుడు, కాలక్రమేపీ మీరు పెరుగుతున్నప్పుడు మీకు మీరే ప్రార్థన చేసి పోరాడి గెలిస్తే మేము ఎంత మురిసిపోతాం. ఆహా, పరలోకంలో మా ఫలం రెట్టింపులు కాబోతుంది. పిల్లలు ఎదిగారు, పోరాడుతున్నారు, సాతాన్ని గెలుస్తారు. మొన్నటి వరకు తమ కోసమే ఏడ్చారు, ఇప్పుడు వారు అనేకుల కొరకు ఏడ్చి ప్రార్థించే వాళ్ళు అయ్యారు. నా పెంపకం కరెక్ట్గా ఉంది, నా పిల్లలు సరిగ్గా ఎదిగారు,
నేను లేకపోయినా నా పిల్లలు ఒక్కొక్కరు 1000 మందిని నడిపించే బలవంతులయ్యారు అనే ఆనందంతో సేవకుడు కన్ను మూయాలి. అలాంటి రోషం కలిగిన భక్తి సాధన జరగాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా పిల్లలు నేను లేకపోయినా బ్రతకగలరని తండ్రికి ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ రోజు నుంచి తండ్రి సంతోషంగా బతికేస్తాడు చనిపోయే వరకు. మీ ప్రార్థనతో మీరే పోరాడి గెలవలేనప్పుడు, మీ సమస్యల్ని మీరే విశ్వాసంగా ఎదుర్కోలేనప్పుడు మా పెంపకం వ్యర్థం, మా బోధ వ్యర్థం, మా ప్రయాస వ్యర్థం, మా కష్టం కన్నీరు వ్యర్థం, అభిషేకం వ్యర్థం, వరము వ్యర్థం, నీకొచ్చిన దర్శనం వ్యర్థం, పొందిన వాగ్దానం వ్యర్థం. అలా అవ్వకూడదు. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఎదగాలి. ఒక తల్లికి 2 పిల్లలుండి, ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అయ్యుండి, పెద్దవాడు వయసులో పెరిగాడు కానీ వాడికి బుద్ధి పెరక్క ఉదయం లేచినప్పటి నుంచి వాడు తిన్న చోటే పడుకుపోయి అక్కడే బాత్రూమ్ వెళ్ళిపోతూ చొల్లుగార్చుకుంటూ ఎవరన్నా వస్తే వాళ్ళ మీద పడి కొడుతూ కొరుకుతూ గొడవలు పెడుతూ ఉంటే ఆ తల్లి బాధతో ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? అయితే చిన్న కొడుకు పెద్దోడు అయ్యాడు, ఎదిగాడు, చదువుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు, పెళ్ళయింది, పిల్లలు సంతోషంగా ఉన్నారు. వీడు మాత్రం 25 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా చిన్న పిల్లల్లాగే ఉన్నాడు, చొల్లుగారుతూ ఉంది, పిచ్చోళ్ళలా ఉన్నాడు, కొన్నిసార్లు అమ్మనే కొడుతున్నాడు, ఎవరిని పడితే వాడిని కొరుకుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ వెళ్ళిపోతున్నాడు, అందులోనే పడిపోతున్నాడు, అమ్మే కడుగుతుంది, అమ్మే తుడుస్తుంది, అమ్మే తినబెడుతుంది. ఒకసారి ఆలోచించండి. అన్నీ బాగున్న చిన్న కొడుకుని చూసి సంతోషపడాలో, ఏది బాగోలేకుండా ఉన్నటువంటి పెద్ద కొడుకుని చూసి బాధపడాలో ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటుంది. అప్పుడు కూడా తల్లి బాధ ఏమిటో తెలుసా? నేను చనిపోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అనుకుంటుంది పాపం. ఇప్పుడు చెప్పండి, ఎదిగిన బిడ్డను చూసి సంతోషించాలో, ఎదగకుండా ఉన్న బిడ్డను చూసి బాధపడాలో? మరి ఎన్ని సంవత్సరాలు మేము బోధ చేసినా మీరు ఎదగకుండా అలాగే ఉండి ప్రతిదానికి అయ్యగారు 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 అంటే మా పరిస్థితి అలాగే ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇంకా ఎదగలేదా? చిన్న చిన్న దానికి భయపడొద్దు. ఏమవ్వదు, లోకం ఎటూ మునిగిపోదు. నీకంటే ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. దేవుడు నిర్ణయించిన సమయం నీ కొరకు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినవాడు సామాన్యుడు కాదు. ఈ సమస్త సృష్టిని ఒక్క మాటతో సృష్టించగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. నేను బ్రతకలేను, బ్రతకడం నా వల్ల కాదు, బ్రతికే పరిస్థితులు నాకు లేవు అని నీకు అనిపించిన రోజు కూడా నువ్వు ఎదురు చూడు. నీ టైం వస్తుంది. నువ్వు అనేకులు బ్రతికించే వ్యక్తిగా మారే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచనతో బ్రతక్కు. దేవుడు చెప్పిన ఆలోచన మీద విశ్వాసం ఉంచి బ్రతుకు. నువ్వు అబ్రహాము కుమారుడు అవుతావు. అబ్రహాము పొందిన వాగ్దానమును పొందుతావు. వాగ్దాన ఫలం అనుభవిస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు ఆత్మీయ జీవితంలో ఎదిగారనేది నిజమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏమిటంటే సమస్యలను ఎదిరించాలి. మీకు పెద్ద మాట చెప్తాను. సహజంగా మనం ఒక పొరపాటు ప్రార్థన చేస్తుంటాం. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రభువా ఈ సమస్య తొలగించు అని అడుగుతాం. ప్రభువా ఈ సమస్య తీసివేయి. మీకు తెలుసా, సమస్యను తొలగించు, తీసివేయమనే ప్రార్థన చేయకూడదు. చాలా తప్పు ప్రార్థన అది. చాలా పెద్ద పొరపాటు ప్రార్థన. పరలోక ప్రార్థనలో కీడు నుండి తప్పించనుంది అంటే మరణాపాయ స్థితి నుండి, ఓకే, విపత్తు నుండి, దుష్టుని నుండి తప్పించమని. శ్రమ నుండి కాదు, శోధన నుండి కాదు. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడని ఒక చోట చెప్పబడింది కదా. దేవుని ప్రజా జాగ్రత్తగా విను. శ్రమలను వచ్చినప్పుడు తొలగించు ప్రభువా అని అడిగావు అంటే నువ్వు లేఖనాన్ని నమ్మినట్లు కాదు. లేఖనం నీ బ్రతుకులో నెరవేరదు. మనకు తెలియకుండానే మనం ఎప్పుడు సమస్య వస్తే తీసివేయమని అడుగుతాం. మీరు చెప్పండి, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా గట్టిగా ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయము ఆయనకిష్టమైన బలి. ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడు హృదయం విరిగి నలుగుతుంది? సుఖ సంతోషాలు అన్నీ బాగుంటే హృదయం విరిగి నలుగుతుందా? హృదయం విరిగి నలగదు. నీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నీ హృదయం విరిగి నలుగుతుంది. కానీ శ్రమ వస్తే నువ్వేం చేస్తున్నావు? తీసివేయి ప్రభువా అని ఏడుస్తున్నావు. అంటే దాని అర్థం ఏమిటంటే నేను విరిగి నలగను ప్రభువా అని అర్థం. నువ్వు నాకు దగ్గరగా రావద్దు ప్రభువా అని అర్థం. విరిగి నలిగిన వ్యక్తులకి ఆయన దగ్గరగా ఉంటాడు. శ్రమల్లో విరిగి నలిగితే ఆయన నీకు దగ్గర అవడమే కాదు, విరిగి నలిగిన నీ హృదయం ఆయనకి ఇష్టమైన బలిగా మారుతుంది. అప్పుడు నీ నోటి మాటకు శక్తి పెరుగుతుంది. నువ్వు చేసే ప్రార్థన కోసం పరలోకం కదిలి పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
శ్రమలు వచ్చినప్పుడు తీసివేయి ప్రభువా కాదు అడగాల్సింది, ఏ కారణంతో శ్రమలు వచ్చాయో ప్రభువా, ఏం నేర్పించాలనుకుంటున్నావో వాటన్నిటినీ నేర్చుకునే ఓర్పును నాకు వరముగా ఇవ్వు ప్రభువా. రెండవది, ఈ సమస్యలన్నిటినీ ఎదిరించి పోరాడే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. అలాంటి వారిని చూసి ప్రభు ఆనందిస్తున్నాడు. పిరికి వాళ్ళలాగా సమస్యలు తొలగించు ప్రభు అని అడిగితే దేవుడు సంతోషపడ్డు. ఈ సమస్యని గెలవాలనుకుంటున్నాను, నాకు శక్తినివ్వు ప్రభు అంటే యుద్ధము యెహోవాదైపోతుంది. ఆమేన్. సమస్యలతో పోరాడడం నేర్చుకోండి. ఎందుకు తెలుసా? సమస్యలు తొలగించమన్నప్పుడు నువ్వు పిరికివాడు అవుతావు, వారసత్వాన్ని పోగొట్టుకుంటావు. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆ మాట విన్నారా? ఏమిటంట? శ్రమ పడితే వారసులమా, సుఖపడితే వారసులమా? మరి శ్రమ వద్దు అంటున్నారంటే మీరు ఏం వద్దనుంటున్నారు? వారసత్వం వద్దు అంటున్నారని అర్థం. వాస్తవానికి నేను మీతో మాట్లాడడానికి చాలా వినూతనమైనటువంటి కొన్ని రహస్యాలు సిద్ధపరిచాను దేవుని గ్రంథంలో నుండి. కానీ నేను ఇక్కడ నిలవబడగానే పరిశుద్ధాత్మ దేవుడు ఇది అత్యవసరమైనదిగా నా హృదయాన్ని బలపరిచాడు. అందుకే నేను దీన్ని బోధిస్తున్నాను. ఇక్కడ ఇది అత్యవసరం అనిపిస్తుంది. శ్రమలను తొలగించుమని ఏడిచేవారు ఎక్కువైపోయారు. మీకోసం మీ సేవకుడు ఏడుస్తుంది. శ్రమలను చూసి మీరేడుస్తారని కాదు, శ్రమలను ఎదిరించి పోరాడి గెలిచే వాళ్ళు అవ్వాలని సేవకులు ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న చిన్న వాటికి పిరికి వాళ్ళలాగా కనబడితే సేవకులు సంతోషించరు. ఆమేన్. ఎప్పుడు సాక్ష్యం చెప్పమన్నా సరే ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్తావు. నా ఇంట్లో బియ్యం లేవు, పప్పులు లేవు, నా కష్టం ఇది, నా అప్పు ఇది, నా ఇబ్బంది ఇది, నా కొడుకు అది, నా అల్లుడిది. అరే ఏం చేస్తున్నారు రాబాయ్ మీరు? ఏంది ఇదంతా? కొందరికి ప్రార్థన చేయమని ఇస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివే వరకు విడిచిపెట్టరు. అయ్యగారు దగ్గరకు వచ్చి టైం అయిపోయింది ప్రభువా మా అయ్యగారికి మారు మనసు అంటాడు. అప్పుడు ప్రార్థన ఆపుతున్నాడని లేదు. నేర్చుకున్న పద్ధతి క్రమం అన్ని తప్పి తిరుగుతున్నాం మనం. నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటున్నాను ప్రభు పేరట, భక్తిని నేర్చుకోండి, కన్నీళ్లను కూడా ఇష్టపడండి, కష్టాన్ని కూడా ఇష్టపడండి. ఏసైతో మనం చెప్పాలి రివర్స్, నేను బాగానే ఉన్నాను ప్రభువా, నా చుట్టూ చాలా కష్టాలున్నాయి, నెమ్మది లేనంత కష్టాలున్నాయి, ఇంట్లో ఎవ్వరం ప్రశాంతంగా లేనని బాధలున్నాయి, సంపాదించుకుందంతా పోతుందయ్యా, కానీ నేను బాగానే ఉన్నాను, ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు ప్రభువా. ఆమేన్. విచిత్రం చెప్పనా? నువ్వు సంపాదించుకుంది, ఒకవేళ జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నువ్వు సంపాదించుకుంది ఒక 10 లక్షలు, పోగొట్టుకున్నావు ఒక 5 లక్షలు, పోగొట్టుకున్నావు, అప్పులు, సమస్యలు, అనారోగ్యాలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు కూడా నువ్వు యేసయ్యతో చెప్పు, నేను బాగానే ఉన్నాను ప్రభువా, ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు, నేను నీ వాక్యాన్ని నమ్ముతున్నాను, బాగానే ఉన్నాను ప్రభువా, నేను విశ్వాసంలో బాగున్నాను ప్రభువా, నా ఇంట్లో పరిస్థితులు బాగోలేవు కానీ నా విశ్వాసం పదిలంగా ఉంది ప్రభువా, నా శరీరంలో ఆరోగ్యం లేదు కానీ నాకు నువ్వున్నావు ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు నచ్చింది నేను చేస్తూ చివరి శ్వాస వరకు ఉంటాను ప్రభువా, నాకు నిన్ను చూడాలి, నీతో ఉండాలి, ఏదో ఒకరోజు నీ పక్కన ఉండాలి, నాకు నువ్వున్నావు ప్రభువా. ఏమవుతుందో తెలుసా? తర్వాత ఆయన ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆ తర్వాత సమస్యలు, పోరాటాలని నువ్వు గెలవక్కర్లా, ఆయన కూడా పక్కన వచ్చి నీతో గెలవడం ప్రారంభిస్తాడు. నువ్వు పోగొట్టుకుంది 10, ఆయన 100 ఇస్తాడు, నిన్ను గెలిచేటట్లు చేస్తాడు, పోరాడి సాధించేటట్లు చేస్తాడు, పరిస్థితులు అనుకూలంగా ద్వారాలు తెరుస్తాడు, వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు వాడుకొని వివేకంగా, విశ్వాసంగా ఎదిగేటట్లు చేస్తాడు, నమ్మకమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నీ కష్టం ఫలిస్తుంది, నీ కృషి ఫలిస్తుంది, నీ ప్రయాస ఫలిస్తుంది, నీ భక్తి ఫలిస్తుంది. మీరు చెప్పండి, ఇలాగూ విరిగి నలగకుండా డెవలప్ అయ్యి భక్తిలో ఎదిగిన ఒక్క భక్తుని చూపించండి నాకు బైబిల్లో. లేడు. విరిగి నలగకుండా ఫలించి అభివృద్ధి పొందిన ఒక్కడు లేడు. సాక్ష్యం చెప్పడం అంటే నీ బాధ, నీ కష్టాలు, నీ ఇబ్బందులు చెప్పొద్దు. కొందరు పాపం అలా చెబితే అందరి ముందు సహాయం చేస్తారని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. మనం ఇక్కడ చెప్పేస్తే 10 మంది నాకు సహాయం చేస్తారు. మానుకోండి, అలాంటి సిగ్గుమాలిన భక్తి మానుకోండి. నేను చాలా పరుషమైన పదం వాడుతున్నాను దానికి. ఒకళ్ళ సహాయం అర్థించడానికి మైకు పట్టుకొని ఇక్కడ నిలబడొద్దు దయచేసి. ఎక్కువైపోయారు అలాంటి వారు.
పరిశుద్ధాత్ముడే నిన్ను డైరెక్ట్గా గద్దిస్తున్నాడు. నా కష్టాలు విని సంఘంలో 10 మంది సహాయం చేయాలనుకుంటున్నావు చూసావు, జాగ్రత్త. నా దగ్గర చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నవారు నా దగ్గరకు వచ్చారు. నేను వారితో ఇదే మాట చెప్పాను. వాళ్ళు అలాగే మైక్ పట్టుకొని తమ బాధలు, కష్టాలు, అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్పాను నేను, ఇంకొకసారి నీ కష్టం గురించి, బాధ గురించి మాట్లాడేలాగైతే నువ్వు మైక్ పట్టుకోకు. ఎవరికి నువ్వు సంఘంలో నీ బాధ గురించి చెప్పకు. నీ బాధను దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి. అందరి ముందు నువ్వు దేవుని పక్షాన నవ్వుతూ నిలబడాలి. ఎంత కష్టం నీ లోపట ఉన్నా బయటికి నీ భక్తి కనబడాలి. ఈ రోజు నుంచి నీ బాధ 10 మందికి చెప్పడం మానేసి దేవునికి చెప్పు. ఎప్పుడు మైక్ పట్టుకున్నా సరే ఏడ్ చేస్తూ ఎవరో ఒకరు సహాయం చేయాలని మాట్లాడేస్తూ ఉంటావు. తప్పు చేస్తున్నావు నువ్వు అన్నాను. ఆ రోజు కాళ్ళ మీద పడి ఏడ్ చేసింది ఒక అమ్మాయి. అన్నా, మమ్మల్ని క్షమించండి, నా 2 పిల్లలు, భర్త చనిపోయాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎలా ఉండాలో తెలియదు, ఎవరో ఒకరు సహాయం చేస్తారనే మాట్లాడారన్న. తప్పైపోయిందన్న. అడుక్కుంటూ ఉంటే జీవితకాలం అడుక్కుంటావు. సాధించడం నేర్చుకుంటే నీ పిల్లలకు కూడా సాధించడం నేర్పిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. వెంటనే తన ఆలోచన విధానం మారిపోయింది, తన పద్ధతి మారిపోయింది. ప్రార్థన చేస్తుంది దేవుని దగ్గర. అందరి ముందు ఎవరైనా ఎలా ఉన్నావమ్మా, మొన్న ఏదో చెప్పావు, లేదు ఇప్పుడు బాగున్నానంటుంది. నిజంగా ఆమె పరిస్థితి బాగోలేకపోయినా బాగున్నానని చెప్పింది. ఏదో అప్పుండి కట్టుకోలేకపోతున్నావు, ఏమైనా సహాయం కావాలా, ఏం అక్కర్లా, ఏది లేదు, అంతా దేవుడు బాగు చేశాడని చెప్తుంది. ఆమె చెప్పే మాటలు విని అనేకులు ఆశ్చర్యపోయి నాతో అన్నారు, అన్నా మొన్నే అప్పనింది వారం రోజుల క్రితం, ఏమైనా సహాయం కావాలంటే ఇప్పుడు బాగానే ఉన్నానంటుంది. ఇంట్లో సరుకులు లేవని ఏడ్చింది అందరి ముందు, ఇప్పుడు ఏమైనా కావాలంటే బాగానే ఉన్నానంటుంది. అన్నా, ఈ వారం రోజుల్లో ఆమె జీవితంలో ఏ అద్భుతం జరిగిందన్నా? నేను అన్నాను, వారం రోజుల్లో జరగడం కాదు, ఇక ముందు జరగబోయేది అద్భుతం. ఆమె విశ్వాసంగా దైవజనుని మాటను నమ్మింది. అదే నిజమైతే ఏలియా మాట నమ్మిన సారేపాతు విధవరాలు జీవితంలో జరిగిందే జరగాలి. అద్భుతం జరిగింది. 6 నెలలు గడిచేలోపు ఆమె అప్పటి వరకు అక్కడక్కడక్కడ గిన్నెలు గడిగి పిల్లల్ని పోషించుకునేది ఇళ్లలో. ఆ తర్వాత ఆమెకు ఉద్యోగం దొరికింది. నిలబడి సాక్ష్యం చెప్పింది, గిన్నెలు గడిగేదాన్ని నేను ఈరోజు ఉద్యోగంలో చేరాను, నాకు అన్నీ బాగున్నాయి, నా కోసం ప్రార్థించండి, నేను మీలో ఒకదాన్ని అయ్యాను. ఒకప్పుడు చేయి జాపే దాన్ని, ఈరోజు చెయ్యెత్తి ప్రార్థించేదాన్ని అయ్యాను. ఎవరో ఒకళ్ళు జాలి పడాలనుకునేవాడిని, నా మీద ఎవరు జాలి పడకండి, నా దేవుడు ఉన్నాడు నాకు అని చెప్పింది సాక్ష్యం. అందరు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ సాక్ష్యం విని. ఆహా, ఎంత రోషం నేర్చుకుంది బిడ్డ అని. సంవత్సరం తిరిగే సమయానికి అద్భుతం జరిగింది. తన భర్త చనిపోయిన తర్వాత తన భర్తకు రావాల్సిన వాటా అన్నదమ్ములు గొడవ పడి ఇవ్వం అని చెప్పి సొంత ఇంట్లోంచి కూడా బయటికి తోసేస్తే అద్దెంట్లో ఉండేది. ఈ సంవత్సరంలో ఏమైందో, వాళ్ళే ఇంటికి వచ్చి ఆ భర్తకు రావాల్సిన వాటా 10 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోయారంట. ప్రైజ్ ది లార్డ్. ఆమె దాంతో పిల్లల పేరు మీద చక్కగా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని తర్వాత మీకు వచ్చే ఉద్యోగంతో చక్కగా పిల్లల్ని చదివిస్తుంటే పిల్లలు పెద్దలు అయ్యారు. ఒకప్పుడు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ పిల్లలు ఇప్పుడు కొత్త కొత్త సైకిల్స్ మీద వస్తున్నారు. చేతి నిండా డబ్బు ఉంది. ఆకాశం నుంచి ఊడిపడదు. మన పరిస్థితులనే దేవుడు బాగు చేసి కలిగేటట్లు చేస్తాడు. రాత్రి కొరియర్ వచ్చేస్తుంది అనుకున్నావేంటి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చానన్న మాట ఎక్కడ పడితే అక్కడ వాడుకో. దేవుడు ఆశీర్వదించేది అనుభవ జ్ఞానంతోనే జతపరుస్తాడు. నీకు నువ్వే సాధించి గెలిచేటట్లు చేస్తాడు. నీ వల్ల తెరవబడని తలుపులను ఆయన తెరిచి గెలవమంటాడు. ఆమెన్. అలా కాదంట, అదే వచ్చేస్తుందంట. ఎలా వస్తుంది? రాదు. దానికి అదే వచ్చేస్తే నువ్వు అసమర్థురాలివి, అసమర్థుడవు అయిపోతావు. నీవే పోరాడి గెలిస్తే నువ్వు సమర్థుడవు, నాయకుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ అమ్మాయి ఇంకొకరికి అప్పిస్తుంది. ఒకప్పుడు ఎవరైనా జాలి పడితే బాగుండు, నాకు ఎవరైనా ఏమైనా ఇస్తే బాగుండు అనుకునే అమ్మాయి ఈరోజు అప్పిచ్చే స్థాయికి వచ్చింది. మరి ఆమెకి అంత స్థాయి ఎవరిచ్చారు? ఎవరి సహాయంతో ఎదిగింది? ఎవరి సహాయంతో ఎదగలేదు. అది అబ్రహాము విశ్వాసం. ఏ మనుషుని వలన కాదు, నా దేవుని వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీలో ఎంతమంది ఎప్పుడు ఒకరు జాలి పడాలనుకుంటున్నారు? ఎప్పుడు మీ కష్టాలు బాధలే చెప్పుకుంటూ ఉంటారు ఎంతమంది? నువ్వు ఎదగలేదు. భక్తుల జీవితంలో విపరీతమైన కష్టాలు ఉన్నా సరే వారు తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు, కష్టాన్ని కాదు. ఆమెన్. శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించండి.
రోషగాళ్ళు అవుతారు మీరు. శ్రమలను ఎదిరించే వాళ్ళు నిజమైన రోషగాళ్ళు. నోరు తెరిచి ఎవరిని పడితే వాళ్ళ మీద పోట్లాడి గొడవ పడేవాడు కాదు రోషగాడు. నిన్ను ఒక మాట అంటే కూడా ఓర్చుకునే రోషం నీకు ఉండాలి. అది భక్తిలోని రోషం. ఎవరిని నిందించి అవమానించినప్పుడు కూడా ఆయన మీద విశ్వాసంతో నవ్వుతూ అందరిని పలకరించే ఉన్నత సంస్కారం కావాలి. అది రోషం. ఆమేన్. నిందలు రాకుండా ఉండవు, సమస్యలు రాకుండా ఉండవు. ఎందుకంటే సాతాన్ అనే ఒకడు పనిచేస్తున్నాడు భూమి మీద, ధర్మ విరోధమైన ఆత్మవాడు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఆయన యందే విశ్వాసం ఉంచి ఆయన కొరకే విశ్వాసంతో ఎదురు చూస్తున్నట్లయితే ఆయన నీ కొరకు ఒకరోజు దిగొస్తాడు. ఆ రోజు యోసేపు ఘనత పొందినట్లు పొందుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పరిస్థితుల్ని ఇలా మార్చేస్తాడు దేవుడు. అప్పటి వరకు ఎదురు చూడాలి. మనకు దేవుని గురించి చాలా విషయాలు తెలియదు. దేవుణ్ణి నేర్చుకోవడం కొరకు భక్తి చేద్దాం. అప్పులు పోవాలి, బాధలు పోవాలి, కష్టాలు పోవాలి, ప్రమోషన్లు రావాలి, వీసాలు రావాలి, విదేశాలకి, వీటి కోసం నువ్వు ఏడవక్కర్లా. ఆయనకు తెలుసు అడగనక్కర లేకుండా నీ ప్రతి అక్కర తీర్చే దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు దేని కొరకు మొరపెట్టాలంటే మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు చేసే తప్పు ప్రార్థన ఏంటో తెలుసా? నా గురించి మాట్లాడు ప్రభువా, నా గురించి మాట్లాడు ప్రభువా, నా గురించి మాట్లాడు. తప్పు ప్రార్థన. మందిరానికి వచ్చేటప్పుడు నా గురించి మాట్లాడు ప్రభు అడగొద్దు. నీ వ్యక్తిగత ప్రార్థనా గదిలో అడుగు, నా గురించి మాట్లాడు. కానీ మందిరానికి సభలకు వచ్చేటప్పుడు నీ గురించి మాట్లాడు, నేను వస్తున్నాను ప్రభు అని అడగాలి. అప్పుడు ప్రతి సేవకుడు మండుతున్న బూరలాగా దేవుని చేతుల్లో వాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అర్థమైందా? మందిరానికి వచ్చేటప్పుడు నా గురించే మాట్లాడు ప్రభువా అని వస్తావు, కూర్చుంటావు. సేవకుడు ఒక రోజు ముందు శనివారం అంతా ఉపవాసం ఉండి వాక్యాన్ని సిద్ధపరచుకొని దేవుని జ్ఞానాన్ని బోధించాలనుకుంటాడు. కానీ నీకేం అర్థం కాదు. ఎందుకంటే ఎవరి గురించి విందామని వచ్చావు? నీ గురించే. అరే ఏంటి వీళ్ళు ఇంత దిగులుగా బాధగా ఉన్నారు? అన్ని కొండు మొఖాలే, అన్ని బండ మొఖాలే. ఏమిట్రా ఎంత చెప్పినా ముఖంలో సంతోషమే లేదు. వీళ్ళని కొంచెం బాధపడుతున్నారు కాబట్టి ఓదారుద్దాం, ఆదరిద్దాం అనుకుంటాడు సేవకుడు. ఏం చేస్తాడు? జ్ఞానం అంతా పక్కన పెట్టేసి, ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ అప్పులలో నుండి, నీ బాధలలో నుండి, నీ రోగములలో నుండి, నీ సమస్యలలో నుండి దేవుడు విడిపించాలనుకుంటున్నాడు నేను అనగానే గాలిగొట్టిన బెలునుబ్బినట్టు ఉబ్బుతావు. ఇది కదా విందామని వచ్చాను నేను, ఇంకొంచెం గాలిగొట్టు సారు. ఇది ఇలా తయారైంది భక్తి సాధన. నీకు నచ్చిన మాటలు చెప్తే చాలా ఆనందం, సంతోషం, ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఎవరైనా మైక్ ఇచ్చి ఈరోజు సభల్లో, ఈరోజు వాక్యంలో ఏనుచుకో, ఇలాంటి వాక్యం ఎప్పుడు వినలేదంటాడు వాడు. వాడిని కూర్చుండబెట్టేసి ఏమేం విన్నావు ఒకసారి పాయింట్స్ చెప్పరా అంటే ఒక్కటి చెప్పడు వాడు. అన్ని వాడి గురించే మాట్లాడతాడు. అంటే నీకు నచ్చిన ఓదార్పు మాటలు వింటే నీకు కొత్తగా అనిపిస్తుంది, గొప్పగా అనిపిస్తుంది. తప్పులో బ్రతుకుతున్నాం, భక్తిలోనే తప్పు చేస్తున్నాం. సభల్లో, మందిరాల్లో నీ గురించి వినకూడదు. సభల్లో, మందిరాల్లో మనం దేవుని గురించి వినాలి. అప్పుడు సత్యం మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. మందిరాల్లో, సభల్లో సత్యం నేర్చుకోవాలి. ప్రార్థనా గదిలో నీ గురించి అడుగు, ఆయన నీ గురించి మాట్లాడతాడు. ఆమేన్. భక్తుల ద్వారా తప్పకుండా నీ గురించి మాట్లాడతాడు. తోటి విశ్వాసుల ద్వారా నీ గురించి మాట్లాడతాడు. లేదా స్వయంగానైనా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. మౌనంగా ఉండేవాడు కాదు. ఎప్పుడు నా గురించి నా గురించి అంటారు. ఎక్కువసార్లు మనం చేసే ప్రార్థన ఏమిటి తెలుసా? అయ్యగారుల దగ్గరికి వచ్చినప్పుడు నా గురించి దేవుణ్ణి అడగండి సార్, నా పట్ల దేవుని ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏమిటి అని అడుగుతారు. తెలుసుకొని ఏం చేసేద్దామని ప్రతి ఒక్కరు అడుగుతారు. ప్రభువా నా గురించి, నా గురించి, నా పట్ల నీ ప్లాన్ ఏంటి ప్రభువా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా. దేవుడు నోరు తెరిచి చెప్తే వీడు ఒక్కడు చేయడు. ఒక పెద్ద మాట చెప్తున్నాను, నా పట్ల నీ ప్లాన్ ఏంటి ప్రభువా అని అడగడం మానేసి ఏం చేస్తే నీ ప్లాన్ నెరవేరుతుందో నాతో చేయించు ప్రభు అని అడుగు. నీ జీవితమే సార్థకం అయిపోతుంది. ఆమేన్. నా పట్ల నీ చిత్తం ఏంటి కాదు, ఏం చేస్తే నేను నీ చిత్తం చేయగలను. ఆయన చిత్తం చేసేవాడే గొప్పవాడు ఈ భూమి మీద. వాడికి అన్ని సమృద్ధిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనకు బైబిల్లో చాలా విషయాలు ఇంకా తెలియదు. ఒక చిన్న విషయం చెప్పనా? అబ్రహాము భార్య అయిన శారా నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పినప్పుడు నమ్మిందా, నమ్మలేదా? విశ్వాసం ఉంచిందా, ఉంచలేకపోయిందా? గట్టిగా ఏం చేసిందంటే ఆవిడ మొత్తం సార్వత్రిక సంఘం అంతా ఇదే చెప్పింది కదా. శారా ఆ టైంలో దేవుని మాట నమ్మలేక నవ్వింది అని. అబద్ధం, పచ్చి అబద్ధం. బైబిల్ గ్రంథంలో భక్తులను పొరపాటుగా పై రూపాన్ని చూసి తప్పుగా ఎప్పుడు నిందలు వేయకూడదు. శారా
నవ్విన కారణం దేవుణ్ణి నమ్మకపోవడం కాదు, తన వయస్సును చూసి నవ్వుకుంది. ఈ వయస్సులో పిల్లల్ని ఏంటిదంతా, వయస్సు ఉడికిన దానను గర్భము ఇప్పుడు తెరుస్తాడా దేవుడు అని తనను చూసుకొని నవ్వుకుంది, దేవుణ్ణి చూసి కాదు. సారీ, ఈ మాట బైబిల్ ఎక్కడుంది? మన తాతల నాటి నుంచి చాలా మంది పెద్దలు దేవుని మాటను నమ్మకే నవ్విందని బోధించారు. మీరేంటి సార్ ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? నేను మాట్లాడలేదు, ఈ మాట కూడా బైబిలే మాట్లాడింది. మనం ఎవరి గురించి అయినా ఒకటి నెగిటివ్గా వింటే మళ్ళీ పాజిటివ్ పట్టించుకోంగా. మన హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది, వంకరది, తింకరది. మన హృదయం అసలు స్ట్రేట్గా లేదు. ఎవరిలోనైనా ఒక్క తప్పు చూస్తే చాలు వాళ్ళలో ఉన్న మంచి మర్చిపోతాం మనం. కానీ నిజమైన భక్తి ఏమిటో తెలుసా? ఒకరిలో తప్పు ఉంటే ఆ వ్యక్తిలో గొప్పవి కూడా ఏమున్నాయో చూడాలి మనం. వాడు కరెక్ట్గా భక్తి చేస్తున్నాడని అర్థం. వాడు మాత్రమే పడిన వారిని లేపుతాడని అర్థం. మీరు చెప్పండి, మీ తమ్ముడు ఏదైనా ఒక చెడ్డ పని చేశాడు, కానీ నువ్వేం చెప్తావు సమాజంతో? వాడు నిజానికి మంచోడు సార్, వాడిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి సార్, ఇవి ఒక్కటే తప్పు చేశాడంట. మరి నీ తమ్ముడి విషయంలో అంతా ఆలోచిస్తే పక్కనోడి విషయంలో ఎందుకు ఆలోచించావు? వాడు మాత్రం నీకు పైనుంచి దిగి వచ్చిన దూతలాగా కనబడాలా, కరెక్ట్గా ఉండాలి నువ్వు అని పక్కనోడి గురించి అంటావు. మరి నీ తమ్ముడు గురించి ఎందుకన్నావు? నీ అన్న గురించి ఎందుకన్నావు? నీ అక్క గురించి ఎందుకన్నావు? నీ చెల్లి గురించి ఎందుకన్నావు? వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాల గురించి ఎందుకు మాట్లాడతావు? అందుకే చెప్తున్నాను నేను, సహోదరులలో సహోదరులలో పొరపాట్లు ఉంటాయి, కానీ సహోదరులు సహోదరులే పొరపాటు కాదు. సహోదరునిలో పొరపాటు ఉంటుంది, కానీ సహోదరుడే పొరపాటు కాదు అని గుర్తించిన రోజున ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప వాటిని కూడా నువ్వు చూడగలుగుతావు, నిలబెట్టగలుగుతావు. మీరు చెప్పండి, పడిన వారిని లేపుదామా ఇంకా పడకూడదామా? లేపాలంటే ఏం చేస్తాం? అరే నాన్న, ఈ ఒక్క విషయంలోనే నువ్వు బలహీనంగా ఉన్నావు, కానీ మిగతా విషయాల్లో నీకు తెలియని బలం నీలో ఉంది తెలుసా అని ప్రోత్సహించినప్పుడు వాడు ఏమవుతాడు? బలవంతుడు అవుతాడు. డాడీ, నేను ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను డాడీ అని వాడు ఏడు చేస్తుంటే తండ్రి వెళ్ళి, లేదు లేదు, ఒకసారి చూడు, మిగతా సబ్జెక్టులు నువ్వు 90 సంపాదించావు, 100కి 90 వచ్చాయి, ఈ ఒక్క సబ్జెక్ట్లో మాత్రమే నువ్వు బలహీనంగా ఉన్నావు, మిగతా వాటిలో బలంగా ఉన్నావు, ఒకరోజు ఇందులో కూడా బలం వస్తుంది కాదా? మరి ఇలాగే విశ్వాసంలో బలపరచొచ్చు కదా పడిపోయిన వారిని. ఈ ఒక్క విషయంలోనే నువ్వు పడిపోయావు, మిగతా విషయంలో నువ్వు చాలా బాగుంటావు. ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, ఈ విషయంలో కూడా బాగుపడు అని కదా చెప్పాలి. మనం అది చెప్పం. ఆ కొంచెం నిలబడ్డోని కూడా తోసేస్తాం మనం. అధిక నీతిమంతులం కదా, ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళందరికీ ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళే కావాలి. అలా నిజమైతే ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు పడిపోయిన దేవదూతలే. వారి సంబంధులు మాత్రమే ఎదుటి వ్యక్తుల్ని ఇంకా పడేస్తుంటారు వారి బలహీనతలను బట్టి. తప్పు. నీ తండ్రి నీకు హీరోగా కనబడవచ్చు, అదే తండ్రి పక్కింటికి శత్రువుకు కూడా కనబడతాడు. నీకు కనబడని కీడు, నీకు కనబడని చెడు ఇంకొకరికి కూడా కనబడుతుంది. అలాగని చెప్పి ఆ వ్యక్తే చెడ్డవాడని కాదు. ప్రతి వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు, కొన్ని చెడ్డ లక్షణాలు కూడా. మనం మంచిని చూసి చెడును గెలవడానికి ప్రయత్నం చేద్దాం. అలా ఒకరినొకరం కట్టుకుంటే సాతాను ఒంటరి అవుతాడు, మనం దేవుని సైన్యం అవుతాం, దేవుని ప్రజలం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. శారా విషయంలో కూడా, శారా విషయంలోనే కాదు, బైబిల్లో ఎందరో భక్తులను అపార్థం చేసుకుంది సార్వత్రిక సంఘం. నా కుటుంబమైన క్రీస్తునందు నా కుటుంబమైన సంఘం. మనం చాలా విషయాలను అపార్థం చేసుకున్నాం. చాలా మంది భక్తుల జీవితాలను అపార్థం చేసుకున్నాం. మీరే బైబిల్ తెరిచి చూడండి ఒకసారి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. శారా కేవలం అల్ప విశ్వాసంతో నవ్విందా లేకపోతే నమ్మిందా? చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను, వినండి, తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. నమ్మిందా నవ్విందా? నవ్విన శారాను మాత్రమే చూశారు, నమ్మిన శారాను చూడట్లేదు. ఇదిగో విశ్వాస వీరుల జాబితాలో ఆవిడ నమ్మకం చేర్చబడింది. ఆ రోజు ఆవిడ దేవుని శక్తిని శంకించి నమ్మలా. ఆవిడ నవ్వు దేవుని శక్తిని శంకించడం వల్ల వచ్చింది కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ నవ్విన కారణం దేవుణ్ణి శంకించడం కాదు, ఆవిడ వయస్సును చూసి నవ్వుకుంది. దేవుడు కూడా, ఏంటి నవ్వుతున్నావు?
మరలా వచ్చే సంవత్సరానికి అద్భుతం జరుగుతుంది, చూస్తావు అని చెప్తాడు. అయ్యయ్యో, నేను దేవుడు చెప్పిన మాట కోసం నా పరిస్థితిని బట్టి నవ్వుతున్నాను, నిజానికి నా విశ్వాసం ఇది అని ఆవిడ మనసులో అనుకున్న దానికి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం వహిస్తూ ఇక్కడ రాయించుకున్నాడు. ఆయన ఏం చేసిందంటే చూడండి, ఆవిడ మళ్ళీ చదవండి అమ్మా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. అది సంగతి, నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నమ్మింది. ఇప్పుడు చెప్పండి, ఒక కోణమే చూసినప్పుడు భక్తులు కూడా మనకు తప్పు కనబడుతున్నారా లేదా? అందుకే దయచేసి ఒక కోణంలోనే ఎవరిని తీర్పు తీర్చకండి. ఒక కోణంలో ఒకటి నీకు నచ్చకపోవచ్చు, ఒక కోణంలో ఒకటి నీకు శత్రువులాగా కనబడవచ్చు, మిగతా కోణాల్లో ఒకసారి చూడు. దేవునికి నచ్చిన వారు ఉంటారు, వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి విషయాలు ఎన్నో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బయలుపరచబడ్డ సంగతులను నేను పుస్తకాల రూపంలో రాయడం జరిగింది. సార్వత్రిక సంఘమంతటా నెలకొని ఉన్న అనేక విభేదాలలో ప్రథమమైనది త్రియేక దేవుని వివాదం. కనబడినవాడు, కనబడనివాడు, అర్థమై అర్థం కాకుండా మిగిలిపోయిన వాడే దేవుడు. ఆ అదృశ్య దేవుని సంపూర్ణ వివరణ, సమీపించరాని తేజస్సులోని రహస్యం మనకు తెలియజేసే గ్రంథమే అదృశ్య దేవుడు. పరలోకంలో ఓ న్యాయస్థానం ఉందని, అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని, అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వ న్యాయస్థానం. దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని, సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని, సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని, ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు, జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని. యేసు కాశ్మీర్ వచ్చాడు, యేసు బౌద్ధములో చేరాడు, యేసు అక్కడున్నాడు, యేసు ఇక్కడున్నాడు అంటూ యేసు కాశ్మీర్ మాత్రమే రావడం ఏమిటి? ప్రపంచ దేశాలన్నింటికీ యేసు వచ్చాడు. ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో వివరించే గ్రంథమే క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలెందుకు, ఇన్ని మతాలెందుకు, ఇన్ని వందల భాషలెందుకు? వీటన్నిటినీ విభజించిన వాడు ఆయనే. ఇలా విడగొట్టడానికి కారణమేమిటి? ప్రపంచానికి దేవుడు ఒక్కడే అయితే ఆయన గుర్తులు, ఆనవాళ్లు ప్రపంచమంతటా ఉండి తీరాలి. ఒక్క దేశానికి దేవుడైతే దేవుడు కాదు, ప్రపంచ దేశములన్నింటికీ దేవుడైన వాడే దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయినవాడు. ప్రపంచ గ్రంథాలన్నింటిలోనూ, ప్రపంచ దేశమంతటను ముద్రలు కలిగిన దేవుడే నజరేయుడైన యేసు అని నిరూపించే గ్రంథమే ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. నిష్కారణంగా క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న మతోన్మాదానికి జవాబు ఈ గ్రంథం. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న కుట్రలకు ముగింపు ఈ గ్రంథం. చరిత్రలో దొరికిన అపశృతులను ఆధారమనుకొని భ్రమపడుతున్న పండితులకు మేధోమథనం. క్రైస్తవ్యంపైకి దూసుకు వస్తున్న ప్రశ్నలకు అంతిమ సమాధానం. సనాతన సత్య పరిరక్షణ. క్రీస్తు, క్రైస్తవుడు ఈ లోకానికి అపార్థమయ్యారు. క్రైస్తవుడు అపార్థమైనంత వరకు క్రీస్తు అర్థం కాడు ఈ దేశానికి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్లు ప్రకటించాల్సిన టైం వచ్చింది. సువార్త అనేది అటువైపున్న వాని మనసులో వేసే విత్తనం. సువార్త అనేది అటువైపున్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించడానికి దేవుడు వేసిన మార్గం. అటువైపున్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించాలంటే మొదట అతనికి పూర్తిగా అర్థం కావాలి. అందరికీ తెలియాలి అన్నది ఎంత నిజమో అందరికీ అర్థం అవ్వాలన్నది అంతే నిజం.
ఈరోజు సువార్తను అర్థమయ్యేటట్లు చెప్పడంలో వారి సాంప్రదాయాల్ని గౌరవించకుండా, వారి ఉద్దేశాల్ని గౌరవించకుండా, వారు ఏం నమ్ముతున్నారో అర్థం చేసుకోకుండా మనం చెప్పేది వారెట్లా గౌరవించి అర్థం చేసుకుంటారు? ఆలోచించారా ఎప్పుడైనా? ఒకరినొకరు ప్రేమించి గౌరవించి ఒకరి సాంప్రదాయాలు, ఒకరి విశ్వాసాలను ఒకరు అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్లి మీరు చేసేదంత తప్పు, ఇన్ని బలిపీఠాలు పెట్టారు కానీ అంతా నరకానికి మీరు వెళ్తారు అన్నాడా? యేసే దేవుడు అని నువ్వు బల్లగుద్దడం కాదు. యేసు ఎందుకు దేవుడో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. అదే సువార్త. నువ్వు అర్థమయ్యేటట్టు నీ దీక్ష, నీ నిష్ఠను ప్రకటించు. నేను తల మీద పెట్టుకుని ప్రేమిస్తుంది నా దేశం. ఇలాంటి దేశంలో పుట్టినందుకు నేను సంతోషిస్తున్నానని దేవుని కృతజ్ఞతలు చెప్పాను. మేరా భారత్ మహాన్. తప్పకుండా ఈ పుస్తకాలను సంపాదించుకోండి. ఈ పుస్తకాలు కూడా చాలా తక్కువ ధరకి మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. వాస్తవానికి ఫ్రీగా ఇద్దామనే కోరిక నాకు ఉంది. అందరికీ ఫ్రీగా తీసుకోవాలనే ఇష్టం, ఆశ ఉంటుందని నాకు తెలుసు. ఫ్రీ ఒక్కడు ఎంతమందికి ఫ్రీ ఇస్తాడు చెప్పండి? కానీ అందరికీ ఫ్రీ కావాలి. నేను కూడా దేవుణ్ణి అడిగాను, ప్రభువా నాకు సహాయం చేయి, అందరికీ ఫ్రీ ఇస్తా ప్రభువా అని. ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఫస్ట్లో మొదటి పుస్తకం రాసినప్పుడు డిటిపి చేయించి డిజైన్ చేయించడానికి ఒక ఆఫీస్కి వెళ్ళాను. డిటిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ డిటిపి చేసి డిజైన్ చేసే బ్రదర్తో అన్నాను, సహోదరుడా నాకు పుస్తకాలు డిజైన్ చేసి నాకు ఇవ్వుము, నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసి దీవించదను, డబ్బులు ఇవ్వలేనన్నా. వాడు అన్నాడు, వద్దు సుమి నా ఉద్యోగం ఊడును, డబ్బులు ఇవ్వమన్నాడు. సరే అన్నాను. మళ్ళీ ప్రింటింగ్కి వెళ్ళాలిగా, వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. సహోదరుడా ఫుల్ ట్యాంక్ కొట్టుము, నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థించదను, డబ్బులు ఇవ్వలేను అంటే, వద్దు సుమి మా ఓనర్ నన్ను తన్ని తరుమును, డబ్బులే ఇవ్వమన్నాడు. సరే అని డబ్బులు ఇచ్చేసాను. ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళాను. సహోదరుడా 2000 కాపీలు ప్రింట్ చేసి ఇస్తే మన సహోదరులకు పంచుదాం, నువ్వు దేవుని సేవ చేసిన వాడు అవుతావు. వద్దు సుమి, నా షాప్ మూసుకొని నా వ్యాపారాన్ని కూడా నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది, నేను నా పిల్లలు రోడ్డున పడతాం, డబ్బులు ఇవ్వమన్నాడు. కాబట్టి ఇవేవి ఊరికే రాలేవు. వాటి మీద ఉన్న భారం ఒకటి ఉంది, వాటిని తయారు చేయడానికి కష్టం ఒకటి ఉంది కదా. ఎప్పుడు దేన్ని ఉచితంగా పొందుకోవాలనుకోకూడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఏమిటంటే, సత్యమును అమ్మివేయక కొని దాచి ఉంచుకో. ఎందుకంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా రుణం తీర్చలేని దేవుని జ్ఞానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప ఉచితం, నీకు దేవుని రక్షణ ఉచితం, దేవుని సువార్త ఉచితం. కానీ దేవుని జ్ఞానం కొరకు నువ్వు వెలపెట్టి కష్టపడాలి. దేవుని సత్యం కొరకు నువ్వు కష్టపడాలి, అది దాచుకోవాలి కొని. ఆమేన్. ఇందులో ఉన్న జ్ఞానం నేను ఉచితంగానే, దానికి వెలపెట్టలేం. ఇందులో ఉన్న దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన, దేవుని రహస్యాలన్నీ ఉచితమే. కానీ దాన్ని తయారు చేసి ముందుకు తీసుకురావడానికి అయిన భారం మాత్రమే మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు ఒక చొక్కా, ఒక షర్ట్ కొన్న ఖరీదులో, జస్ట్ ఒక చున్నీ కొన్న ఖరీదులో మొత్తం మీరు ఎప్పటికీ రుణం తీర్చలేని దేవుని జ్ఞానం, దేవుని గ్రంథాన్ని ప్రాణంగా అర్థం చేసుకునే దేవుని ఆలోచన మీ సొంతం చేస్తున్నాం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. బయట WCM టీం మీకు స్టాల్ పెడుతున్నారు. అయిపోగానే ముందు వాటిని సంపాదించుకోండి. ఎందుకంటే మీటింగ్ అయిపోయినాక సరిగ్గా 15 నిమిషాలు అక్కడ స్టాల్ ఉంటుంది అంతే. ఆసక్తి గలవారు త్వరగా సంపాదించుకోండి. ఆమెన్. సో ఇప్పటి వరకు మీ విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు, మీ నమ్మకాన్ని బలపరిచాడు, మీ భక్తిని బలపరిచాడు, మీ వ్యక్తిత్వాన్ని బలపరిచాడు, మీ గురి గమ్యాన్ని దేవుడు చూపించాడు. ప్రతిదానికి ఆధారపడేవారు కాకుండా నిలబడే సైనికులుగా మిమ్మల్ని మార్చాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని పిలిచాడు. ప్రతి విశ్వాసి ఒక సైనికుడు అవ్వాలి. అప్పుడు సంఘమే సైన్యం అవుతుంది. సాతాను భయపెట్టగలిగిన వారం అవుదాం. శ్రమలను తొలగించమన్న దేవనాలి, ఎదిరించి పోరాడే శక్తిని ఇవ్వు ప్రభు అని అడిగి ఎదగండి. ఇలాగూ మీ విశ్వాసాన్ని నూతన పరుచుకోండి. మరలా రాత్రి త్వరగా నేను మీ మధ్యలో వాక్యానికి సమయం తీసుకుంటాను. 6:30 గంటలకే సభ ప్రారంభిస్తారు కదా. 5 గంటలకేనా? ఇంత వెరీ గుడ్డా మీరు? కాబట్టి మీరు 6 గంటలకు వస్తారు కదా, అంతే కదా. టైం చెప్తే గంట లేటు. పేరుకి ఎక్స్ప్రెస్సే, ఆర్డినరీ లాగా. కాబట్టి 5:30 అంటే 5:30కే రావాలి. 5 అంటే మీకు విషయం చెప్పిన, సేవకుడు ఇక్కడ నిలబడి ఒక టైం చెప్తాడు చూశారు, ఆ టైంకి 5 నిమిషాల ముందు మీరు మందిరంలోకి వచ్చి మోకరించండి చాలు. మీ బ్రతుకులు ఎంత అద్భుతంగా మారుతాయి మీరు చూస్తారు. దేవునికి ఇచ్చే రెస్పెక్ట్ అది.
సేవకులు సంఘాల్లో నిలబడి అమ్మా 10 గంటలకు మనం ఆరాధన పెట్టుకుందామంటే 5 నిమిషాల ముందొచ్చి మోకరించాలి. ముచ్చట పెట్టొద్దు, 5 నిమిషాల ముందొచ్చి మోకరించాలి. అలా సమయానికి ముందొచ్చే వారి మీద దేవుని దృష్టి ఎక్కువ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వారి ఆశ కదా కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడడానికి సమయాన్ని, సేవకుల్ని, పరిస్థితుల్ని సిద్ధపరిచాడు. రేపు ఎవరు ఉంటామో లేదో తెలీదు. ఈరోజు ఆయన జ్ఞానంతో నింపబడితే మన ఆయుష్ కూడా పెరగొచ్చు. ఎందుకంటే దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటే వారు ఎక్కువ కాలం బ్రతకాలి. వారి వల్ల అనేకులు జ్ఞానం పొందుతారు కాబట్టి. ఆమేన్. కాబట్టి దేవుని సమయాన్ని కూడా దొంగిలించకుండా మనం సమయోచితంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుందాం. ప్రభు చిత్తమై ఆయన రాకడ ఆలస్యం అవుతున్నా కొలది మనలో ఒక్కొక్కడు 1000 మందిని సంపాదించేంత బలవంతులం అవుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి వాడుకొనును గాక. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికి తోడై ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. నీ పిల్లలందరి కోసం ప్రార్థన. విశ్వాసంలో వీరులు కానివ్వండి, వాక్యంలో పరిశోధకులు, శిష్యులుగా ముద్ర వేయండి. భక్తిలో స్థిరత్వాన్ని ఇవ్వండి, అనుభవ జ్ఞానాన్ని ఇవ్వండి. నేను నీ పిల్లల్ని దీవిస్తున్నానయ్యా. నీ చిత్తానుసారమైన మనసు గలవారే వర్ధిల్లుదురుగాక. ఈ సంఘం నీ సేవకుని కష్టం, కృషి వల్ల ఇంతవరకు ఎదిగింది నాయన. ఇంకా ప్రతి ఒక్కరిని అనేక ఆత్మల్ని సంపాదించే బలవంతులుగా చేయండి. ఇక మీదట పిరికివారుగా కాక నీ సేవకుడు కార్చిన కన్నీరు నాట్యమై వీరందరినీ బలవంతులుగా చేయునుగాక. మరలా నీ చిత్తమై ప్రభువా, నీ ఆలోచన నేర్చుకునే గడియ వరకు ఈ వాక్యం నీ పిల్లల్లో మండనివ్వండి స్వామి. నీ హస్తం వారిని నడపనివ్వండి. యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ తోడుండి నడిపించును గాక. ఈ గంట సమయం మీరు విన్న సంగతులన్నిటినీ మర్చిపోకుండా దేవుడు మీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.